అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు? టోటల్గా తెలుగు ప్రజలు అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే ఎలక్షన్స్ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళందరూ 2024 ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో? అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ అండ్ జనసేన, ఈ మూడు పార్టీల కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు. ఈ రెండు టీమ్స్ మధ్య జరుగుతున్న ఈ సమరంలో ఎవరు విన్ అవబోతున్నారు అనేది చాలామంది ఉత్కంఠ ఉంది. బట్ చాలా సర్వేలు వచ్చాయి, నేషనల్ సర్వేలు వచ్చాయి, అదేవిధంగా లోకల్ సర్వేలు ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా వచ్చాయి. కానీ మరొక సర్వే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరు విజయం సాధించబోతున్నారు 2024 ఎలక్షన్స్లో అని ఒక సర్వేతో ముందుకు వచ్చారు. అదే వైబ్రెంట్ ఇండియా అనేది ఒక సంస్థ సర్వే చేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు అనే విషయాన్ని చాలా క్లారిటీగా జిల్లాల వారీగా, కాన్స్టిట్యున్సీల వారీగా వాళ్ళు మనకి ఇక్కడ ఇచ్చారు. దీనికి చూసుకున్నట్టయితే చాలా క్రెడిబిలిటీ ఉంది ఈ వైబ్రెంట్ ఇండియా అనే సంస్థకి. దానికి సంబంధించి దాని క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళు గతంలో ఇచ్చిన సర్వేలు ఎంతవరకు నిజమయ్యాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ ఫేవరబిలిటీ ప్రిడిక్షన్ సర్వే 2024. ఈ సర్వే సంస్థ ఏదైతే ఉందో గతంలో కూడా అనమాట అవర్ ట్రాక్ రికార్డ్ అని చెప్పి ఒక చిన్న కాలం ఇచ్చింది. దాంట్లో కూడా వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, అంతకుముందు వాళ్ళు ఎన్ని చేశారు సర్వేలు, ఎన్ని కరెక్ట్ అయ్యాయి, యాక్యురసీగా వాళ్ళు ఎంతమంది చెప్పారు, ఎన్ని కరెక్ట్ అయ్యాయి అనే విషయాలు కూడా చెప్పారు. టోటల్గా అవర్ ట్రాక్ రికార్డ్ అని చెప్పి వాళ్ళు ఇక్కడ వాళ్ళ ట్రాక్ రికార్డుకి సంబంధించి టోటల్ ఎలక్షన్ ప్రిడిక్షన్స్ మొత్తం 14. ఇప్పటి వరకు వాళ్ళు 14 ఎలక్షన్ ప్రిడిక్షన్స్ చెప్పారు. యాక్యురేట్ ప్రిడిక్షన్స్ 12. అంటే టోటల్గా 14 సర్వేలు చేస్తే దాంట్లో 12 సర్వేలు యాక్యురేట్గా వాళ్ళు చెప్పిందే జరిగింది. కాబట్టి వైబ్రెంట్ ఇండియా అనేది ఒక విశ్వసనీయత గల సర్వే సంస్థ అని తెలుస్తుంది. దానికి సంబంధించే అది ఎక్కడెక్కడ చేశారు కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. అంటే అవర్ సౌత్ ఇండియా ఎలక్షన్ ప్రిడిక్షన్స్ ట్రాక్ రికార్డ్ అని చెప్పేసి సౌత్ ఇండియాకి సంబంధించి వాళ్ళు ఇచ్చారు. అంటే తెలంగాణలో 2023లో కాంగ్రెస్ పార్టీకి 67 నుంచి 75 వస్తాయని చెప్తే 64 వచ్చాయి. అంటే ఇది కరెక్ట్ అయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 2023లోనే వాళ్ళు కర్ణాటక సంబంధించి కూడా వాళ్ళు చెప్పారు. కర్ణాటక సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 118 నుంచి 130 వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్పారు. 135 వచ్చాయి. కాబట్టి అది కూడా కరెక్టే. నెక్స్ట్ వాళ్ళు 2021లో తమిళనాడుకి సంబంధించి డిఎంకే పార్టీకి 167 నుంచి 178 స్థానాలు వస్తాయని చెప్పారు. దాంట్లో 159 వచ్చాయి. కాబట్టి ఇది కూడా కరెక్టే. వీళ్ళు ఏదైతే చెప్పారో అది తమిళనాడులో కూడా 2021 ఎలక్షన్స్లో తమిళనాడులో కూడా కరెక్ట్ అయింది. నెక్స్ట్ 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 129 నుంచి 139 వచ్చే ఛాన్స్ ఉంది. అంటే దగ్గర దగ్గర 140 దాకా వచ్చే అవకాశం ఉంది అన్నట్టు చెప్పారు. బట్ వీళ్ళ అంచనాల మించి ఇంకా అది 151. అంటే అది కూడా కరెక్ట్ అయిన పరిస్థితి. 2019లో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151, ఇది కూడా రైట్ అయింది. నెక్స్ట్ చూస్తే 2018లో తెలంగాణలో కూడా వాళ్ళు సర్వే చేశారు. దానికి సంబంధించి టిఆర్ఎస్ పార్టీకి 72 నుంచి 78 స్థానాలు వస్తాయని చెప్పారు. 78 వస్తాయని చెప్పారు. 88 ఇది కూడా కరెక్ట్ అయింది. నెక్స్ట్ 2018లోనే వాళ్ళు కర్ణాటక సంబంధించి కూడా కర్ణాటకకి ఎవరు గెలుస్తారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 2018లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 110 నుంచి 125 వస్తాయని చెప్పారు. దాంట్లో 80 వచ్చాయి. ఇదొక్కటే రాంగ్ అయింది. అంటే మనం చూస్తే 2018 నుంచి 2023 వరకు దగ్గర దగ్గర వాళ్ళు 6 సర్వేలు సౌత్కి సంబంధించి వాళ్ళ 6 సర్వేలు చేశారు. దాంట్లో 5 వరకు కరెక్ట్ అయ్యాయి, ఒకటే రాంగ్ అయ్యాయి. మొత్తం టోటల్గా చూస్తే టోటల్ ప్రిడిక్షన్స్ అనమాట. వాళ్ళ ట్రాక్ రికార్డ్ 14 చేస్తే దాంట్లో 12 వరకు ఓకే. అంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది దగ్గరగా అంటే 95% పైన ఓకే అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి కూడా 2024 ఎలక్షన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద కూడా వైబ్రెంట్ ఇండియా ఒక పర్ఫెక్ట్ సర్వే చేసింది, ఒక నిఖార్సైన సర్వే చేసింది. ఒకసారి చూద్దాం.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ సర్వే 22 ఫిబ్రవరి నుంచి 23 మార్చ్ వరకు వీళ్ళు చేశారు. దీనికి సంబంధించి రకరకాలుగా శాంపిల్స్ వాళ్ళు చేశారు. శాంపిల్ కౌంట్ మనం చూస్తే 50,236 శాంపిల్ కౌంట్స్. దీంట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కాల్స్ 3,203, దాంతోపాటు ఫోన్ ద్వారా చేసిన ఏదైతే కాల్స్ ఉన్నాయో 45,106, ఫీల్డ్ సర్వే 1,927. ఇట్లా మొత్తం రకరకాలుగా వాళ్ళు సర్వే చేశారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు చెప్పారు. అంటే శాంపిల్ ఎర్రర్ కూడా వాళ్ళు చెప్పారు. అంటే +2 or -2 ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించే జిల్లాల వారీగా వాళ్ళు ఏ అసెంబ్లీ స్థానాన్ని ఎవరు గెలుచుకున్నారు అనేది చాలా క్లియర్గా చెప్పారు. వెస్ట్ గోదావరికి సంబంధించి మనం చూస్తే మొదటిగా కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం. కొవ్వూరు నుంచి మనం చూస్తే కూటమి అభ్యర్థి ఇక్కడ గెలుస్తారు అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ నర్సాపురంలో కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ భీమవరంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయాల్సి ఉంది. బట్ పిఠాపురంలో చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి చేయట్లేదు. ఇక్కడ టీడీపీ స్లైట్ ఎడ్జ్ లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఆచంట కూటమి అభ్యర్థి గెలుస్తారు. నెక్స్ట్ తణుకులో కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ఉండిలో కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. తాడేపల్లిగూడెంలో కూడా కూటమి అభ్యర్థి. నెక్స్ట్ పాలకొల్లు, ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. బట్ చింతలపూడి ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇది మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది అన్నట్లు చెప్తుంది వైబ్రెంట్ ఇండియా సర్వే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దెందులూరులో ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారు అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ పోలవరం ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నట్లు చెప్తున్నారు. పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏలూరులో కూడా కూటమి అభ్యర్థి గెలుస్తారు. నెక్స్ట్ మనం చూస్తే ఉంగుటూరులో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది. హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంగుటూరులో. నెక్స్ట్ మనం చూస్తే నిడదవోలు కూడా ఇక్కడ స్లైట్ ఎడ్జ్ లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ నిడదవోలులో అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దీనికి సంబంధించి చాలా గొడవ జరిగింది. ఎవరైతే కందుల దుర్గేష్ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ సంబంధించిన నేత, ఆయన రాజమండ్రి రూరల్ నుంచి ఆయన పోటీ చేయాలి అనుకున్నారు. బట్ మనం ఇక్కడ చూస్తే ఆయన తీసుకొచ్చి నిడదవోలులో వేశారు. బట్ ఇక్కడ అవకాశం ఉంది, స్లైట్ ఎడ్జ్ లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. వెస్ట్ గోదావరిలోనే మరొక నియోజకవర్గం గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్లైట్ ఎడ్జ్ లో ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. ఇది వెస్ట్ గోదావరిలో ఈ యొక్క ఏ స్థానాలలో, ఏ అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలుస్తున్నారు అనేది. ఇది కృష్ణా జిల్లాలో ఏ అసెంబ్లీ నుంచి ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. ఇప్పుడు చూస్తే పామర్రు ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ పామర్రు నుంచి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇది ఎస్సీ నియోజకవర్గం, పామర్రు నుంచి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. కృష్ణా జిల్లాలోనే చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం అవనిగడ్డ మాత్రం కీన్ కంటెస్ట్ గా ఉంటది. ఇక్కడ నుంచి హోరాహోరీ తప్పని పరిస్థితి అని చెప్తున్నారు ఈ వైబ్రెంట్ ఇండియా వాళ్ళు. నెక్స్ట్ చూస్తే మచిలీపట్నం టీడీపీ అంటే కూటమి అభ్యర్థులు గెలుస్తారు ఇక్కడ. నెక్స్ట్ పెడన కూడా కూటమి అభ్యర్థులే గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే గుడివాడకి సంబంధించి ఇక్కడ చూస్తే స్లైట్ ఎడ్జ్ లో ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అన్నట్టు చెప్తున్నారు. స్వల్ప తేడాతో టీడీపీ గెలుస్తుంది అన్నట్లు చెప్తున్నారు. నిజంగా చూస్తే గుడివాడకి సంబంధించి గుడివాడ చాలా ప్రతిష్టాత్మకమైంది వైఎస్ఆర్సీపీకి. ఇక్కడ కొడాలి నాని వరుసగా 4 సార్లు గెలుచుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు 5వ సారి. కానీ ఇక్కడ మాత్రం చాలా సర్వేలు చెప్పాయి ఇక్కడ నుంచి ఈసారి టీడీపీ గెలవబోతోంది అన్నట్లు చెప్తున్నారు. స్వల్ప తేడాతో టీడీపీ గెలుస్తుంది గుడివాడలో. నెక్స్ట్ చూస్తే గన్నవరం మనం చూసుకున్నట్టయితే కూటమి అభ్యర్థి ఇక్కడ గెలుస్తారు. నెక్స్ట్ పెనమలూరు మనం చూస్తే కూటమి అభ్యర్థి గెలుస్తారు. నందిగామ ఎస్సీ నియోజకవర్గం, దీంట్లో కూడా స్లైట్ ఎడ్జ్ తో టీడీపీ గెలుస్తుంది ఇక్కడ. నెక్స్ట్ చూస్తే తిరువూరు ఇది కూడా ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ కూడా
స్వల్ప తేడాతో టీడీపీ గెలుస్తుంది అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విజయవాడ ఈస్ట్ కి సంబంధించి ఇది కూడా టీడీపీ డెఫినెట్లీ గెలుస్తుంది. ఇక్కడ విజయవాడ వెస్ట్ కి సంబంధించి మనం చూస్తే విజయవాడ వెస్ట్ విజయవాడ వెస్ట్ అనగానే చాలా మంది ఇక్కడ పోటీ పడ్డారు. జలీల్ ఖాన్, బుద్ధా వెంకన్న, నెక్స్ట్ పోతిన మహేష్, ఇలాగా చాలా మంది లీడరు విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తామని చెప్పి అధిష్టానంతో గొడవ పెట్టుకున్న పరిస్థితి. బట్ చూస్తే ఇక్కడ సుజనా చౌదరి కూటమి అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు. బట్ ఇక్కడ చూస్తే విజయవాడ వెస్ట్ కీన్ కంటెస్ట్, ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే విజయవాడ సెంట్రల్ టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ జగ్గేపేట టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ మైలవరం టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ నెక్స్ట్ నూజివీడ్ మాత్రం చేంజ్ అయిపోతుంది. నూజివీడ్ స్టోరీ చేంజ్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. నూజివీడ్ తర్వాత మనం చూస్తే కైకలూరు నుంచి మనం చూసుకున్నట్టయితే కైకలూరు ఇక్కడ నుంచి కూటమిలో భాగంగా ఇక్కడ కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు బీజేపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా. బట్ కైకలూరు మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ లో ఉంటుంది. హోరాహోరీ తప్పని పరిస్థితి అన్నట్టు చెప్తున్నారు. టోటల్ గా ఇది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మొత్తం స్థానాలలో ఇలాగా ఈ టీడీపీ ఎక్కువ సంఖ్యలో ఇక్కడ సీట్లను గెలిచే అవకాశం ఉందని చెప్పి వైబ్రెంట్ ఇండియా అనే సర్వే సంస్థ చెప్తుంది. ఇప్పుడు మనం గుంటూరు జిల్లాకి సంబంధించి, గుంటూరు జిల్లా చాలా ప్రతిష్టాత్మకమైన జిల్లా టీడీపీకి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి. 2019 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఎక్కువ సీట్లు వచ్చాయి. బట్ 2024 ఎలక్షన్స్ లో ఓటర్లు ఎవరిని గెలిపించబోతున్నారు అనేది వైబ్రెంట్ ఇండియా తెలియజేసింది.